మా డాక్టర్ గారు ఎప్పుడు శవాలు మాట్లాడతాయని చెప్తారు. అవునండి, ఆయన గురించి మీకు చెప్పక్కర్లేదుగా. ఆయన ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని వింతగా చెప్పడానికి ప్లాన్ చేస్తుంటారు. అసలు విషయాన్ని మాత్రం ఎప్పుడు చెప్పరు. దీని గురించే ఎప్పుడు మేము ఆయనతో గొడవలు పడుతుంటాం. బట్ హీఈస్ ఏ బ్రిలియంట్. ఆయన బ్రెయిన్ అయితే మహాషార్ప్ అండి. ఆయనే మాతో శవాలు మాట్లాడతాయని, ఎప్పుడూ నిజాలే మాట్లాడతాయని చాలాసార్లు చెప్పారు. అది నిజమేనండి. ఆయన గనక ఓ శవాన్నిస్తే దాంతో ఒంటరిగా కూర్చుని ఏదో మాట్లాడి మ్యాజిక్ చేసి సాక్ష్యాలు రాబడతారు. దాని మొహంలో మొహం పెట్టి దంతాలెన్నో లెక్కపెట్టి దాని వయసెంతో టక్కున చెప్తారు. అంత టాలెంటెడ్ అండి ఆయన. అవును, దాని బుర్ర చూసి బుద్ధులు చెప్పేయగలడు. సరే, కొందరైతే శవాల్ని మాయం చేయటానికి గొయ్యి తీసి పాతి పెడుతుంటారు. అలా పాతిపెట్టిన శవాలు ఒకవేళ బయటికి వచ్చాయి అనుకోండి, అప్పుడు మా డాక్టర్ గారి మొహం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఆయన సంగతిని వదిలేసి ఈ కేసు గురించి మాట్లాడుకుందాం. ఫ్యామిలీని తగలబెట్టేశారు, నిర్దాక్షిణ్యంగా, దారుణంగా. హంతకులు మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలి అనుకున్నారు. బాడీస్ అన్ని కాలి బూడిదైపోయాయి. కానీ డాక్టర్ గారు మాత్రం సాక్ష్యాల్ని బయటికెలా లాగారు మీరే చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది లోకనాథ్? నువ్వు పవన్ కి ఫోన్ చేసి చెప్పావా లేదా? నేను ఫోన్ చేశాను బాబాయ్, రమ్మని చెప్పాను. పవన్ కియా వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వచ్చేస్తున్నారు. బహుశా రేపు పొద్దున కల్లా వచ్చేస్తారు. వాడు వస్తున్నాడు కదా? బాబాయ్, వాళ్ళు వచ్చేస్తారు, తప్పకుండా వస్తారు. నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ ని చూసే వరకు నేను చావకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎలాగైనా పవన్ ని చూడాలి. నా ప్రాణం పోయేలోపు నా కొడుకు ముఖం ఒక్కసారైనా చూడాలి. అయ్యో బాబాయ్, మీరు ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ పడకండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. అయినా అప్పుడు పవన్ పెళ్లి కియాతో జరిగినప్పుడు నేను ఒప్పుకోనుంటే వాడు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. బాబాయ్ అవన్నీ మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. మీరు ప్రశాంతంగా ఉండండి, డాక్టర్ గారిని పిలుస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. డాడీ ప్లీజ్ డాడీ, మీరు విశ్రాంతి తీసుకోండి డాడీ. హరిలాల్ గారిక ఎక్కువసేపు బ్రతకరు. హరిలాల్ గారు, డాడ్ ఒకసారి రండి. హరిలాల్ గారు, డాడ్ ఇతను లాయర్ కదా, ఇప్పుడు వచ్చాడేంటి? ఎందుకు వచ్చుంటాడు? అరవకు, ఇతను ఎందుకు వచ్చాడో నాకు కూడా అర్థం కావడం లేదు. హరిలాల్ గారు, ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఐఎమ్ సారీ టు సే బట్ నేను కొంచెం హరిలాల్ గారితో మాట్లాడాలి. మీరు కొంచెం బయటకు వెళ్తారా ప్లీజ్? సరే, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఓకే. హరిలాల్ గారు. మాంటీ అంత కోపం ఏంట్రా నీకు? డాడ్, అసలు ఈ లాయర్ ఇక్కడ రావడానికి కారణం ఏమైంటుంది? నాకెలా తెలుస్తుందిరా? పైగా తాతయ్యకి పవన్ అంకుల్ ఎంత గుర్తుకొచ్చాడో ఏంటో. ఒకవేళ వీలునామా మార్చడం లేదు కదా? నేనుండగా పవన్ అంకుల్కి చిల్లి గవ్వ కూడా దక్కకూడదు. మర్చిపోయారా? ఇంతకాలం ఆయనకి సేవ చేస్తూ వస్తున్నది మీరు. ప్రశాంతంగా ఉండు. నువ్వు ఇలా కోపంతో గట్టిగా అరిచావంటే మన గురించి అందరికీ తెలిసిపోతుంది ఇక్కడ. అర్థమవుతుందా? చూడు, సమయం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దాం. కాస్త ప్రశాంతంగా ఉండు. అయినా పవన్ అంకుల్ అకస్మాత్తుగా ఇండియాకి ఎందుకు వస్తున్నట్లు? ఒకవేళ మీరు... ఏం మాట్లాడుతున్నావు ఆంటీ నువ్వు? నేనెందుకు పవన్కి ఈ విషయం గురించి చెప్తాను?
నిన్న రాత్రి అనుకోకుండా వాడే నాకు ఫోన్ చేశాడు. ఇవాళ బయలుదేరి ఇండియా వస్తున్నానని వాడే నాకు చెప్పాడు. ఈ ముసలోడికి ఇంత బాగోలేదని నేనెందుకు వాడికి ఫోన్ చేస్తాను? నాకు తెలిసి మన బంధువులెవరో వాడికి ఫోన్ చేసి ఉంటారు. ఒకవేళ అతను గనక ఇక్కడికి వస్తే మన ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి. చూడు మాంటి, ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంకెవ్వరూ ఆ విషయంలో నన్ను ఆపలేరు. డాడ్, నన్నెవరూ ఆపలేరు. మాంటి, మాంటి, నువ్వు కోపంలో తొందరపాటు నిర్ణయాలేవి తీసుకోకు. అలాగని ఓడిపోవడం నాకు ఇష్టం లేదు డాడ్. నువ్వు ఫోన్ ఎవరికి చేస్తున్నావు? కంగారు పడకండి. చూడు మాంటి, అలా తొందరపడడం మంచిది కాదు నాన్న. హలో జాక్, చూడ్డానికి అది యాక్సిడెంట్లా ఉండాలి. ఏ క్లూ దొరకకూడదు. జాగ్రత్త. ఓకే, రైట్. ఓ గాడ్, ఇంతవరకు పవన్ వాళ్ళు రాలేదు కదూ? అన్నయ్య గారు, ఇక ఆలస్యం చేయకూడదు అంటున్నారు. పురోహితులు చెప్పమన్నారు. పవన్ ఆలస్యంగా వస్తాడో ఏంటో. దట్స్ రైట్. నీ దగ్గర వాళ్ళ నెంబర్ ఉంది కదా? లేదు, వాళ్ళు అమెరికా నుండి ఫోన్ చేశారు కదా, అది కూడా వాళ్ళు ల్యాండ్లైన్ నుంచి కాల్ చేశారు. రెండోసారి ఎయిర్పోర్ట్ నుంచి చేశారు. హలో, ఏంటి? అవునండి, చెప్పండి. ఇది హరిలాల్ గారి ఇల్లేనండి. యా, ఏంటి? ఏమైందో చెప్పమ్మా. పవన్ వస్తున్న కారు అదే మనం ఎయిర్పోర్ట్ పంపిందా? ఏమైంది ఆ కారుకి? ఫైర్ యాక్సిడెంట్ అయిందట. అందులో వాళ్ళంతా ఓ మై గాడ్, ఓ మై గాడ్. మై గాడ్, ఉన్న ముగ్గురు కారి బూడిదైపోయారు. కానీ డ్రైవర్ సీట్లో ఎవరూ లేరే. అదే అర్థం కావట్లేదు సార్. డ్రైవర్ కారు వదిలి పారిపోయి ఉంటాడు సార్. కాస్త బాడీని జాగ్రత్తగా చెక్ చెయ్యి, విరక్కుండా చూడు. సార్. ఏంటి జోసఫ్? శాండిల్. ఓ, అంటే అవతల అమ్మాయి కూర్చుందన్నమాట. సార్, వాళ్ళ రిలేటివ్ చెప్పిందని బట్టి చూస్తే భార్య, భర్త, పిల్లలున్నారు సార్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భార్య అటుపక్క, భర్త ఇటుపక్క కూర్చొని ఉండొచ్చు. బహుశా ముందు సీట్లో పిల్లాడు ఉన్నాడు అనుకుంటా సార్.
సార్ చెప్పు జోసఫ్. అదే కార్ సార్, MH02W3131. ఇదేనా వాళ్ళు చెప్పిన కారు? ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదే. పారిపోయి ఉంటాడా? సార్, ఇక్కడ కాలిపోయిన పాస్పోర్ట్స్ ఉన్నాయి సార్. అది ఎవరిదో సరిగా చెక్ చెయ్యి. సగం కాలిపోయి ఉన్నాయి, కానీ మన డాక్టర్ గారు కాస్త కష్టపడితే ఎవరివో ఏంటో తెలుస్తుంది. ఈ విషయాన్ని కరెక్ట్గా చెప్పాలంటే మన రాహులే కరెక్ట్. అభిజిత్ కాస్త ఎక్స్ట్రా చేస్తాడన్న మాటే గాని మంచి బ్రిలియంట్. డాక్టర్ రాహుల్, ఏదైనా తెలిసిందా? ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు, కానీ నేనే కొన్ని విషయాలు నెమ్మదిగా తెలుసుకున్నాను. ఆ విషయాలేంటో కాస్త మా చెవిలో కూడా వెయ్యి. ఈ శవం ఒక మగాడిది. తన వయసు 50 నుంచి 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఇక ఇది ఒక మహిళ, వయసు 40-45. మూడోదో కుర్రాడు 20-20 సంవత్సరాలు ఉంటాయి. అవన్నీ సరే, కానీ డాక్టర్ గారు అసలు విషయం ఏంటో చెప్పండి. చెప్తా వినండి. ఇలా చూడండి, ఇది ఈ వ్యక్తి కాల్ ఎక్స్రే. ఇతనికి యాక్సిడెంట్ అయినట్టుంది. తన కాల్లో ఒక రాడ్ అమర్చారు, చూడండి. సార్, పవన్ బంధువులకి కనీసం యాక్సిడెంట్ అయిందని తెలుసో లేదో. అవును రాహుల్, ఊహా చిత్రం గీయగలవా? ఏసీపీ గారు, అది బాడీస్ పూర్తిగా కాలిపోయాయి. ఫేస్ మౌల్డ్ చేయొచ్చు, కానీ సరిగా రావు. సార్, మరో విషయం. ఏంటది? కారుకు నిప్పు అంటుకోలేదు, ఎవరో అంటించారు. పట్టల్లోంచి కిరోసిన్ వాసన ఇప్పటికీ వస్తోంది. కిరోసిన్తో పాటుగా రబ్బర్ సొల్యూషన్ కూడా ఏదో వాడారు. అంటే ఇవి మర్డర్సా? అవును, 1 కాదు 2 కాదు, మొత్తం 3 హత్యలు. కారు మొత్తం కాలిపోయింది, లోపలున్నవాళ్లు కూడా కాలిపోయారు. అయినప్పటికీ వాటికి మాత్రం ఏం కాలేదు. ఎలా జరిగింది? సార్, ఈ కాలిపోయిన పాస్పోర్ట్లో పవన్ది తన వైఫ్ది పర్లేదు, కానీ వాళ్ళ అబ్బాయిది మాత్రం పూర్తిగా కాలిపోయింది సార్. ఈ స్టీల్ రాడ్ ఆ శవం కాల్లో దొరికింది. బహుశా అతని కాలేమైనా విరిగిందేమో. అవునండి, ఆయనకి 20 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. 20 సంవత్సరాల ముందా? అంటే మా అన్నయ్య పవన్ గారు చనిపోయారని అంటున్నారా? అలాగే అనిపిస్తుంది. ఈ మొసలి కన్నీళ్లు కార్చడం ఆపేయండి. వాళ్ల కుటుంబం చనిపోవడం వల్ల ఏదైనా లాభం ఉంటే అది మీకే కలుగుతుంది. అంటే ఆయన చావు కారణం మేమంటారా? అవును, కారులో మంటలు ఊరికే రాలేదు, ఎవరో నిప్పంటించారు. ఆయన వాళ్ళ నాన్నగారిని కలిసినా కలవకపోయినా అందులో నాకు కలిసి వచ్చేదంటూ ఏమీ లేదు. వాళ్ళ ఆస్తిలో నాకు చిల్లిగవ్వ కూడా రాదు కదా. ఒకవేళ ఆయన ఏదైనా ఇస్తే ఆలోచించాలి, కానీ ఆయన చనిపోవడం వల్ల ఎక్కువ నష్టపోయింది నేనేనండి. ఇలాంటి పాపం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ కార్ మీదే కదా? అవునండి. డ్రైవర్ కనిపించట్లేదు. వాడెక్కడికి వెళ్ళాడో నాకే అర్థం కావట్లేదు సార్. ఎక్కడ దాక్కున్నా మేం వాడిని పట్టుకుంటాం. వాడి అడ్రస్ మీ దగ్గరుందా? అతన్ని మేము ఎక్కడుంటున్నామని ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు సార్. మరేం పర్లేదు సార్, ఆ డ్రైవర్ హర్లాల్ దగ్గర చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాడు సార్. తప్పకుండా అతనికి తెలిసిన వాళ్ళు దొరుకుతారు, మేం పట్టుకుంటాం సార్. అవును జోసఫ్, ఈ హరిలాల్ అడ్వకేట్ జగన్నాథరావు గారికి ఫోన్ చెయ్యి. ఎవరండి మీరు? ఓ మై గాడ్, ఏం జరిగింది? ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను మా ఇంటికి చేర్చండి ప్లీజ్.
ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? మోంటీ, నీ చెల్లెల్ని గుర్తుపట్టలేదా? చెల్లెలా? అసలు నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేంటి? మోనిషా. లోకంకుల్, నన్ను మర్చిపోయారా మీరు? మన పేర్లు చెప్తుంది. ఇంతకీ మీరెవరండి? ఆంటీ, మీరు కూడా? నాకేం అర్థం కావడం లేదు. నన్నెవరు గుర్తుపట్టట్లేదేంటి? నేను మోనిషాని, పవన్ దియ్య కూతురు మోనిషాని. వాట్? నువ్వు పవన్ కూతురువా? ఏంటి నువ్వు చెబుతోంది? తను అబద్ధం చెప్తుంది, కానీ వాళ్ళకి అసలు కూతుళ్లే లేరు, ఒక్కడే కొడుకు. నిజం చెప్తున్నానంటీ. మా నాన్నగారికి కొడుకులు లేరు, ఉన్నది ఒకే కూతురు, అది నేనే. ఆపు. వాళ్లకున్నది కూడా ఒకే ఒక కొడుకు. రోడ్ యాక్సిడెంట్ లో తను చనిపోయారు. పవన్ తల్లిదండ్రులతో సహా. వాళ్ళ సంతాప సభ నిర్వహిస్తున్నాం మేమిక్కడ. అమ్మా నాన్న చనిపోయారా? కానీ ఆ కార్లో నేను ఉన్నాను. మమ్మీ డాడీతో నేను కూడా ఉన్నా. ఇంకెవరు లేరు కార్లో, ఇంకెవరు లేరు. ఓ గాడ్. సార్, మనకిచ్చిన అడ్రస్ ఇదే అనుకుంటా. డోర్ ఓపెన్ చేసింది. ఇంట్లో ఎవరు ఉన్నట్లేరే. సార్, బహుశా పారిపోయి ఉంటారు. హత్య కేసులో ఇరుక్కున్న వాళ్ళంతా ఇలాగే మాయమవుతారు. ఓ పని చేద్దాం, నేను వివేక్ ఇక్కడ చెక్ చేస్తాం, నువ్వు ఈ ఇంటి సరౌండింగ్స్ అంతా చెక్ చేయి. ఓకే. अभिजीत, अभिजीत, జోసెఫ్ చెప్పు. వివేక్, తవ్వటానికి ఏదైనా తీసుకురా. ఎస్ సార్. సార్, just a minute, just a minute. గాయం ఇక్కడైనట్టుంది. ఇంట్లో మనకేమీ ఆయుధాలు దొరకలేదు సార్. అక్కడ రోడ్డు మీద కారు కాలి బూడిదేవగానే ఇతను పారిపోయి వచ్చినట్టున్నాడు. ఎవరో ఇతన్ని వెంబడిస్తూ వచ్చి హత్య చేసుంటారు. అక్కడి నుండి పారిపోయిన వాడు హరిలాల్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడెందుకు దాక్కున్నాడు? నా ఉద్దేశంలో కారు కాలిపోవడంలో వీడి చేయి కూడా ఉన్నట్టు. మోనిషా, నిజం చెప్పండి, పవన్ గారు మీ నాన్నగారేనా? అవును. కానీ వీళ్ళంతా ఆయన కూతురే లేదంటున్నారు. ఒక్క కొడుకుంటే అతను. వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం లేదు. లేదు,
మీరు తన మాటలు ఏమాత్రం నమ్మకండి. మీ మాటలు నిజమని నమ్మాలా? మా నాన్నగారికి ఆడపిల్లలు లేరని మీరు చెప్తే నేను నమ్మాలా? అది నిజం కాబట్టి నమ్మాలి. ఒక్కసారి నా మాట వినండి. మా నాన్నగారికి వారసురాలి నేనే. నేను ఒక్కమ్మాయినే. ఇదే నిజం. నా కన్నదమ్ములు ఎవరూ లేరు. అంటే పవన్ కసలు కొడుకులే లేరా? లేరు. ఇది చూడండి, మా ఫ్యామిలీ ఫోటో. ఇందులో ఎస్, అది నేనే. మై గాడ్, ఇది మా అన్నయ్య ఫోటో పవనే. సార్, ఇప్పటికైనా నా మాట నమ్మండి. మా డాడీ లాస్ ఏంజల్స్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించండి. మాకేం అర్థం కావట్లేదండి. ఎన్నో ఏళ్లుగా లెటర్స్ రాస్తూ ఫోన్ చేస్తున్న ఆయన తనకు కొడుకు ఒక్కడు మాత్రమే ఉన్నాడని చెప్పారు. కూతురు గురించి చెప్పనే లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా డాడీ ఎవరికి లెటర్స్ రాయలేదే. పైగా మీకు అస్సలు రాయరు. ఏంటి నువ్వు నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదు. మా నాన్నకు మీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు. మరి ఆ లెటర్స్ రాసింది ఎవరు? అది నాకెలా తెలుస్తుంది? అయితే యాక్సిడెంట్ లో చనిపోయిన కుర్రాడు పవన్ గారి కొడుకు కాదంటావు? కాదు. మరి నువ్వు అదే కారులో ఉంటే ఎలా బయటపడ్డావు? అప్పుడు కారులో నుంచి బయటకొచ్చేసా. బయటికెందుకు? ఎయిర్పోర్ట్ నుంచి మేము వస్తున్నాం. నాకు వామిటింగ్ వస్తున్నట్టు అనిపించింది. నేను డ్రైవర్ని కారు ఆపమన్నాను. నేను కిందకి దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాను. మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు కార్ దగ్గరికి ఒక అతను రావడం చూశాను. నా వైపు కోపంగా చూశాడు. అప్పుడు నేను పరిగెత్తాను. అలా పరిగెడుతూ నేను కింద పడి సృహ కోల్పోయాను. ఉదయం లేచేసరికి నన్ను తరిమినవాడు మా ఫ్యామిలీ మొత్తం చంపేశాడని తెలిసింది. ఆ మూడో శవం అతందైతే కాదు కదా? లేదంటే సార్, ఆ శవం డ్రైవర్దై ఉంటుంది. లేదు సార్, ఆ శవం డ్రైవర్ది కాదు. డ్రైవర్ దొరికాడు. బతికా శవంగానా? చనిపోయాడు సార్. అతన్నెవరు చంపారు? ఆ విషయం ఇంకా తెలియలేదు సార్. అవునా? జోసెఫ్, ఇప్పుడే మాకు తెలిసిందేమిటంటే పవన్ ఇప్పటి వరకు ఎవరికీ లెటర్లే రాయలేదంట. కానీ వీళ్ళనేది ఆ పవన్ కొన్ని సంవత్సరాలుగా వీళ్లకు ఉత్తరాలు రాస్తున్నాడట. నువ్వో పంచేయి, ఆ మొత్తం ఉత్తరాలు తీసుకొనిరా. హరిలాల్ ఆఫీసులో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో అందరివి, వీళ్ల ముగ్గురివి, అందరి హ్యాండ్ రైటింగ్స్ తీసుకో. ఆ లెటర్లు ఎవరు రాశారో తెలిసిపోతుంది. ఎవరైతే ఈ డ్రైవర్ని దారుణంగా చంపారో అతనికి సార్, ఆ లేడీని. ఓ యా ఐఎమ్ సారీ. ఏ అమ్మాయి అయితే ఈ డ్రైవర్ని చంపిందో ఆ అమ్మాయికి సర్జరీస్ గురించి బాగా తెలుసయ్యా. ఆ అమ్మాయికా? అవును, తనకే. హత్య చేసింది ఆడదే, నేను కనుక్కోలేదబ్బా. డాక్టర్ సారిక ఈ విషయం ట్రేస్ అవుట్ చేసింది. అచ్చా, అందుకే నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి డాక్టర్ సారిక చాలా బ్రిలియంట్ గర్ల్ అని చెప్తుంటాను. కానీ నేను చెప్పే మంచి మాటలు వింటానికి ఇక్కడ ఒక్కరు కూడా రెడీగా లేరుగా. అభిజిత్, ఓసారి ఇట్రా. చెప్పండి సార్. అభిజిత్, సారిక నువ్వు బాగా పొగుడుతున్నావంటే తనంటే నీకు ఇష్టమని నాకు తెలుసయ్యా. కానీ ఒక విషయం చెప్పనా, తను ఇష్టపడితే ఇష్టపడ్డావు, కానీ నా ల్యాబ్కి మాత్రం మంట పెట్టుకో. అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? డాక్టర్ సారికి నేను గౌరవించట్లేదా? సార్, ఏంటి సార్ మీరు అనేది? సార్, నేనేదో ఊరికే అన్నానండి. ఊరికే ఏంటయ్యా? ఊరికేంటి? మీరు అనవసరంగా నాతో గొడవ పడుతున్నారు. నేనేదో ఊరికే అన్నాను. ఏం సారిక? అవును సార్, అతను చెప్పేది కరెక్టే కదా. ఊరికే ఊరికే లేకపోతే ఏంటి? నమ్మమంటారు. దాని ఇట్స్ ఓకే రండి. ఇదిగో చూడు, చూసావా? ఇతని మేడ పూర్తిగా కట్ చేయలేదు చూడు. జస్ట్ చిన్న హోల్ చేశారు అంతే. సీ దిస్. దాంతో చనిపోయాడు. కానీ హత్య చేసింది అమ్మాయేనని నీకెలా తెలిసింది? ఆ విషయం చెప్పండి, లేక అది కూడా సారికనే చెప్తుందా? సారిక సార్, కమ్ హియర్. ఈయన నువ్వు చెప్తేనే వింటారట. ఎక్స్ప్లెయిన్ చేయి. ఎస్ సార్. ఇలా చూడండి సార్, మెడ మీద చుట్టూ ఏర్పడ్డ ఈ మచ్చలు గోళ్ల గుర్తులు, అలాగే కుడిచేయి గుర్తులు. అక్కడ ఆ మనిషి ఈయన గొంతు పట్టుకున్నప్పుడు ఆమె గోళ్లు అతని గొంతులు గుచ్చుకున్నాయి. అప్పుడు గోళ్లకు లోపలుండిపోయింది. నాకు తెలిసి నెయిల్ పాలిష్ ఫ్రెంచ్ టైప్లా ఉంది. ఓ,
హత్య చేసింది ఓ అమ్మాయేనని ఇలా తెలిసిందా? అంతే సార్. వా, దీన్నే డిటెక్షన్ అంటారండి. అర్థమైందా డాక్టర్ గారు? అర్థమైంది సార్. డ్రైవర్ ఎలాగూ దొరికాడు. ఇక కాలిపోయిన శవాల్లో ఒకటి పవన్ది, రెండోది తన వైఫ్ది, మూడోది వాళ్ళని చంపడానికి వెళ్ళినవాడిదే అయ్యుండాలి. జోసఫ్, చంపడానికి వచ్చిన వ్యక్తి, డ్రైవరు ఇద్దరు కలిసే పవన్ని ఇంకా అతని భార్యను చంపుంటారు. తర్వాత వచ్చిన వాడిని డ్రైవర్ స్పృహ తప్పించి కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత డ్రైవర్ను కూడా ఎవరో చంపేసుంటారు. చూసేవాళ్లు లేరు, ఆపేవాళ్లు లేరు. కథం. ఏదేమైనా డాక్టర్ సారిక చివరికి చంపింది హంతకురాలే అని తేల్చేసింది. అద్భుతం సారిక, అద్భుతం. పవన్ను తీసుకొస్తున్న డ్రైవర్ను చంపింది ఓ అమ్మాయి అన్న విషయం మనకు క్లియర్గా అర్థమైంది. అంతేకాదు సార్, తను ఫ్రెంచ్ పాలిష్ కూడా పెట్టుకుందని తెలిసింది. అవును, అంతేకాదు మొత్తం మీద ఈ అమ్మాయికి సర్జరీ గురించి కూడా తెలుసు. సార్, ఒకవేళ తను డాక్టర్ అయి ఉంటుందా? జోసఫ్, ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిలు. ఒకరు పవన్ కూతురు మోనిషా, ఇంకొకరు కియా. సార్, మోనిషాకి గాయాలయ్యాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా చంపగలదు సార్? సార్, కియాకేమో ఈ హత్య చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు. తనే మన ఎంక్వైరీలో ఏదేమైనా హర్లార్ కుటుంబం నుంచి తనకు చిల్లిగవ్వ కూడా రాదని గట్టిగా చెప్పింది. మరో విషయం చెప్పనా సార్, నేను మోనిషా కియాల చేతులు చెక్ చేసి చూసా. ఇద్దరి చేతులకి నెయిల్ పాలిష్ లేదు సార్. ఏమైంది? దొరికింది సార్. దొరికిందా సార్? హర్లాల్ పర్సనల్ లాయర్ పవన్కి సంబంధించి హ్యాండ్ రైటింగ్ శాంపిల్ ఇచ్చాడు కదా, దాని ద్వారా మనకు కొన్ని విషయాలు తెలిసాయి. అంటే మీరు చెప్పేది పవన్ అమెరికాలో ఉన్నప్పుడు రాసిన లెటర్లు అతను రాసినవేనా? లేదు సార్, అతను రాయలేదు. మరి పవన్ 20 సంవత్సరాల నుండి లెటర్స్ రాస్తున్నాడా? సార్, ఎవరో పవన్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి రాసినట్టుంది సార్. మరో విషయం ఏంటంటే ఈ లెటర్స్ రాసిన వాడు అమెరికాలో లేడు సార్, ఇక్కడే ఇండియాలోనే ఉన్నాడు సార్. అవునా? దీన్ని చూడండి సార్. సార్, హర్లాల్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ లెటర్స్ అన్ని రాశాడు. అసలు ఎవరతను? సార్, అది అతని పేరేంట కానీ సీనియర్ అకౌంట్స్ మేనేజర్. సీనియర్ అకౌంట్స్ మేనేజర్? సార్, పవన్ ఇతనే చంపించుంటాడు, పవన్ వైఫ్ని, వాళ్ళ డ్రైవర్ని కూడా. జోసఫ్, వెళ్ళతన్ని తీసుకురండి. మేం సిఐడి వాళ్ళం. కునాడి గారు లోపల ఉన్నారా? అది సార్ బయటికి వెళ్ళారండి. మరేం పర్వాలేదురే, మేము నీతోనే మాట్లాడతాం. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. సార్ గీతా గారితో కలిసి బయటకు వెళ్ళారు. ఈ గీత మేడం ఎవరు? మా సార్ గారి భార్య. దీన్ని రాసింది ఎవరు? ఇదే సార్, మా సారే రాశారు సార్. ఓ సార్, కునాటి గారి హ్యాండ్ రైటింగ్ చూడండి. చూడ్డానికి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. అభిజిత్, ఆ పవన్ పేరు మీద నకిలీ లెటర్లు ఎందుకు రాస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. నేను అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పు. మీ సార్ ఎక్కడికెళ్లారు? అది 4 రోజులైంది సార్. 4 రోజులా? 4 రోజులైందా సార్? ఆ కారు కూడా 4 రోజుల ముందే కాలిపోయింది. పవన్ కారు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటి నుండే ఇతను కూడా ఇంటికి రావట్లేదా? ఏయ్, వీళ్ళు ఎక్కడికి వెళ్లారన్న విషయం నీకు నిజంగా తెలీదా? లేదు, అవన్నీ నాకెందుకు చెప్తారు సార్? మీ సార్ను కలవడానికి ఎవరైనా వస్తుంటారా? ఎవరో ఒక అతను వచ్చేవాడు సార్. ఎవరో తెలీదు, ఎప్పుడూ డబ్బులతో వచ్చేవాడు సార్. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? సార్, చాలా సార్లు వచ్చాడు సార్. ఒకసారి మా సార్కి యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ కోసం అతనే మా సార్కి డబ్బులు ఇచ్చాడు. ఎందుకు ఆపరేషన్ చేశారు? సార్ది కాలు ఎముక ఇరిగిపోయింది. మీ సార్ దగ్గరికి డబ్బులు తెచ్చేవాడు అన్నావు కదా, అతను ఎలా ఉంటాడు? అదే ముసలాడా, వయసులో ఉన్నవాడా, ఎలా ఉంటాడు? యువకుడే సార్, 20 ఏళ్ళు ఉండొచ్చు. గొప్పవాడిలో ఉన్నాడు సార్. అభిజిత్, మన వివేక్కి ఫోన్ చేసి మోనిషాని వాచ్ చేస్తూ ఉండమని చెప్పు. జోసఫ్, నువ్వు హాస్పిటల్కు వెళ్ళి ఇతనికి జరిగిన ఆపరేషన్ గురించి వివరాలు కనుక్కో. ఎస్ సార్. మీ సార్కి ఆపరేషన్ ఏ హాస్పిటల్లో జరిగింది? డాక్టర్ సూర్య హాస్పిటల్ సార్.
ఎవరు? ఎవరెక్కడా? మోనిషా, ఏంటమ్మా ఎందుకు వచ్చావు? నన్ను కాపాడండి ప్లీజ్. అరే రక్తం వస్తుంది. ఏమైంది మాంటి? మోనిషా, మై గాడ్. అంటే చాకోమని చెప్తున్నాగా. పద పద, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. నేనేం చేయలేదు. నా చేతికి కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు. పద. నువ్వెంత పని చేసావురా? సిగ్గులేదురా నీకు? డాడ్, నన్ను నమ్మండి డాడ్. నన్ను ఎవరో ఇందులో ఇరికించారు. అబద్ధం చెప్తున్నాడు. నిన్ను ఇరికించారా? నువ్వు చేత్తో కత్తి పట్టుకొని వచ్చి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? మోనిషా, కంగారు పడుకు, నీకేం కాదు. కంగారు పడుకుంటే ఎలా ఉండను? వీడు నన్ను చంపాలని ప్రయత్నించాడు. అయ్యో లేదు, నేనేం చేయలేదు. నన్ను నమ్మండి. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే మా బ్యూరోలో చెప్పు, అర్థమైందా? నేనేం చేయలేదండి, నా మాట నమ్మండి. నాకేం తెలీదు. డాక్టర్ గారు, లాస్ట్ మంత్లో మీరు కునాటి అనే ఒక అతనికి సర్జరీ చేశారు, లెగ్కి. కునాటి? అతనికి యాక్సిడెంట్ అయింది. అతని కాళ్ళు రాడ్ పెట్టాను. తన కాల్లో రాడ్ పెట్టారా? ఏమైంది? మళ్ళీ ఏమైనా విరిగిందా? లేదు. యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే, అతను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరెవరు అతన్ని కలవడానికి వచ్చారు? ఆ వివరాలు మా మెట్రోని చెప్పగలదు. 1 మినిట్. సంగీత, కునాటి పేషెంట్ ఉన్నారు కదా లాస్ట్ మంత్, తన రికార్డ్ ఫైల్ తీసుకునిరా. ఏమైంది సార్? ముగ్గురు కాలి చనిపోయారు కారులో. మా అనుమానం ఏంటంటే ఇతని హస్తం ఉందేమోనని. ఓ మై గాడ్, తను చూడడానికి మంచివాడిలా ఉన్నాడే. సార్, ఈ ఫైలు నేను చూడొచ్చా? చూడండి. థ్యాంక్స్. ఇదేంటి, చెక్ కాపీ కూడా ఉంచారు? ప్రతిదీ ఉంచుతాం, రికార్డ్ పర్పస్. ఇదేంటి, మాంటీ? చెక్ మీద మాంటీ సిగ్నేచర్ ఉంది. అతను వాళ్ళ తమ్ముడు. తమ్ముడా? డిశ్చార్జ్ చేసిన రోజు చాలా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఒక లేడీ కూడా వచ్చింది. లేడీ వచ్చిందా? తన పేరేంటి? లాస్ట్ పేజ్ ఓపెన్ చేయండి సార్. కియా? కియా సార్. నేను గట్టిగా చెప్పాను ఆయన డిశ్చార్జ్ చేయడం కుదరని పని అని. ఇంకో 2 రోజులు ఉంచమని చెప్పాను. నాకు పాఠాలు నేర్పకని చెప్పింది. నాకు మెడికల్ గురించి అంతా తెలుసు అంటుంది. నేను సర్జరీ కూడా చేస్తానంది. అయితే కియా కునాటిని ఇక్కడ నుండి తీసుకెళ్ళింది. మంచిది, థ్యాంక్ యూ. ఈ బిల్లు నేను తీసుకెళ్ళొచ్చా? వై నాట్? షూర్. థ్యాంక్స్. అసలు ఎన్నిసార్లు చెప్పాలండి నేను మీకు? మోనిషా మీద ఎటువంటి అటాక్ చేయలేదంటే నమ్మరే? మరి కత్తి నీ చేతిలోనే ఉందిగా. అవును, కానీ దానంతటా అదే నడుచుకుంటూ వచ్చిందా? చీకట్లో ఎలా వచ్చిందో తెలియదండి. నన్నెవరో ఆ టైంలో గుద్దుకున్నారు, అంతేనండి నాకు తెలిసింది. నీ చేతికి కత్తి ఎలా వచ్చిందో తెలీదా నీకు? ఎస్, ఎవరో నన్ను అక్కడ గుద్దారు. లైట్ వేసినప్పుడు చూస్తే కత్తి నా చేతిలో ఉంది. ఎదురుగా మోనిషా గాయాలతో ఉంది. నాకు పిచ్చెక్కేలా ఉంది సార్. ఏమైంది ప్రణయ్? ఏం లేదు సార్, ఇతను జోకుల మీద జోకులు వేస్తున్నాడు, తట్టుకోలేక నవ్వుతున్నాను అంతే. సో ఓ, ఇది విషయం. మరిదేంటి? ఏంటిది? అకౌంట్స్ మేనేజర్ పంపించిన ఆపరేషన్ మెయిలా? అది తనకు యాక్సిడెంట్ అయింది. ఆయనకు సాయం చేశానంతే. ఓల్డ్ ఎంప్లాయ్ కదా అని. అరే, ఎంప్లాయ్? కానీ హాస్పిటల్లో అందరూ మీ అన్నని చెప్పారు. అది అన్నలాంటివాడు కదా. అన్నలాంటివాడా? నేను, మా నాన్న అకౌంటెంట్ కంపెనీని దోచుకోవాలనుకున్నాం. అకౌంటెంట్ చాలా కష్టపడి లక్షలకు లక్షలు మాకిచ్చాడు. పవన్ అంకుల్ ఇక రానే రాడని మేమందరం అనుకున్నాం. కానీ పవన్ మాత్రం తిరిగొచ్చాడు. అవును, మీరే అతన్ని మాయం చేసుంటారు. ఆ అకౌంటెంట్ ఎక్కడున్నాడు? నాకు తెలీదు. ఈ కియా కూడా మీ గ్రూపే కదా? కియా?
అవును సార్. కియా అకౌంటెంట్ గునాటిని తీసుకెళ్ళింది. ఎక్కడికి సార్? ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తనకి సర్జరీ గురించి బాగా తెలుసట. అంటే ఈ కియాకు సర్జరీ గురించి తెలుసన్నమాట. కొంపతీసి ఈ అమ్మాయే హత్య చేయలేదు కదా? ఎక్కడికి తీసుకెళ్ళింది గునాటిని? నిజంగా నాకు తెలియదు. జోసెఫ్, వీళ్ళ ఇంటికి వెళ్ళి వెతుకుతాం. లావణ్య అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ చెప్పండి సార్. ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? లేరా? లేదు సార్, కియా మేడం మోనిషా మేడంతో ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికంటే ఎక్కడికి? నాకు తెలియదు సార్. మరి నీకు అసలు ఏం తెలుసు? మా ఆఫీసర్ లావణ్య కూడా వాళ్ళతో వెళ్ళిందా? లేదు సార్, వాళ్ళిద్దరే వెళ్ళారు. అయితే లావణ్య లోపలే ఉంటుంది, వెళ్ళి వెతకండి. లావణ్య, లావణ్య ఎక్కడికి వెళ్ళింది? లావణ్య, లావణ్య, లావణ్య తెలీదు సార్, మాకెందుకు చెప్పారు? సార్ త్వరగా రండి. మన ప్రణీత్ ఏదో చేసినట్టున్నాడు. సార్, లావణ్య లోపల పడిపోయింది. లావణ్య కళ్ళు తెరు, కళ్ళు తెరు లావణ్య. సార్. లావణ్య, లావణ్య తన స్పృహలో ఉందా? స్పృహ లేదు సార్. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, త్వరగా. సార్. డోంట్ వేస్ట్ టైం. జాగ్రత్త, తీసుకెళ్ళండి త్వరగా త్వరగా. సార్, మోనిషాని తీసుకుని కియా ఊరు దాటేలోపు మన వాళ్ళని అలర్ట్ చేయడం మంచిది అనుకుంటా. ఆ వెహికల్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ దాటడానికి వీల్లేదు. సార్. హలో కంట్రోల్ రూమ్. మౌనిషా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఫోన్ ఎత్తట్లేదా? వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ వెహికల్ ఇంకా సిటీలోనే ఉంది, త్వరగా ట్రేస్ చేయమని చెప్పు. ఎస్ సార్. హలో, ఏంటి? వెహికల్ దొరికిందా? ఎక్కడా? మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం. వెహికల్ని ఫారెస్ట్ లోకి తిప్పండి, త్వరగా కానివ్వండి. వెరీ గుడ్ మోనిషా, నువ్వు అనుకున్నది సాధించావు. కానీ మీ హెల్ప్ లేకపోతే నేను సాధించేదాన్ని కాదు. ఓ కమ్మాన్ మోనిషా, నీవు పవన్ గారి కూతురివి. నీ కోసం ఏం చేయమన్నా చేస్తా. నువ్వు కూడా మా గురించి చాలా కష్టాలు పడ్డావు. ఈ లోకంలో చాలా మంది స్వార్థంగా ఆలోచిస్తుంటారు, కానీ నువ్వు మాత్రం మా గురించే ఆలోచిస్తావు. నువ్వు మేనేజర్ని వాళ్ళ భార్యని కారులో కూర్చోబెట్టి కారుకు నిప్పంటించావు. అంతేకాకుండా అందర్నీ చంపించావు. ఏంటన్నయ్య మీరు? వదిలేయండి. కానీ నన్ను మాత్రం క్షమించు చెల్లెమ్మా. క్షమించాలా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మోనిషా, ప్లీజ్ మోనిషా, నన్ను వదిలే ప్లీజ్. మా ప్లాన్ సక్సెస్ కావాలంటే నువ్వు చావక తప్పదు. తొందరపడకు మోనిషా, ప్లీజ్ మోనిషా. చాలు, ఇక మీ ఆటలు సాగవు. ఇప్పటికే చాలా మందిని చంపారు, ఇక మీ పని అయిపోయింది. చెప్పండి, ఇదంతా మీరు ఎందుకు చేశారు? చెప్పండి. అసలు మేము ఇండియా రావడానికి ముందు కియా మాకు టచ్లో ఉండేది. లోకు మంచివాడు కాదని కియా మాకు ముందే చెప్పింది. కునాటితో కలిసి మోసం చేస్తున్నాడని తనే మాకు చెప్పింది. మా గురించి కియా చెప్పడం వల్లే మా ఆంటీ జాకీ అనేవాడికి ఫోన్ చేసి మమ్మల్ని చంపించడానికి డబ్బులు ఇచ్చారని తెలిసింది. ఇండియా మేము ఎలాగూ రావాల్సి ఉంది, ఎందుకంటే మా నాన్న అమెరికాలో దివాలా తీశారు. అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి మాది. మా నాన్నగారి డబ్బుతో మాకు చాలా అవసరం ఉంది, అందుకే మేము ఈ ప్లాన్ వేశాం. దాంతో మాకు డబ్బు కూడా వస్తుంది. లోక్ మా ఆంటీలను ఇరికించొచ్చు అనుకున్నాం. మీ అందరికీ పిచ్చి పట్టినట్టుగా ఉంది. మిమ్మల్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. నా మొత్తం కెరియర్లో ఇలా ఇన్సూరెన్స్ డబ్బుల్ని మీలాగా ఆశించి ఇంత నీచమైన కుట్ర పన్నిన వాళ్ళను నేనింతవరకు చూడలేదు. మీరు పన్నిన నీచమైన కుట్రలకు ఫలితం జైల్లో అనుభవించండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.